విగ్రహాలే పెట్టుకుంది. నువ్వు బలు నువ్వు మాయావతి ఉత్తరప్రదేశ్లో పార్కులు కట్టుకుంది, విగ్రహాలు పెట్టుకుంది. కిషన్ అన్న పేరు పెడతా. నాకు కూడా కిషన్ రెడ్డి గారు బాగానే పరిచయం, మీకు అందరు తెలుసు కదా. నాకెందుకు ఆయన మీద పట్ల వ్యతిరేకత? కలిసినే చెప్పిన కింద సమస్యలు ఉంటాయి కదా, అది దాన్ని ఏందో చూడు అంటాడు కదా. ఎక్కడ ఏ కనెక్షన్ చేయడం సర్క్యూట్ అవుతుంది, ఇన్కేబుల్ ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుందో తెలుసుకోలేదు శివరాజ్. కేటీఆర్ దీంట్లో కిషన్ రెడ్డికి అంత తెలియలేదు పాపం. అంత 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 శ్రమ కూడా చేసేంత ఇది ఉన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి చిట్టానికి ఆ చిట్టి ప్రకారం పనిచేస్తుంది. నా స్ట్రైట్ ఆరోపణ, స్ట్రైట్ ఈ కుట్ర కేటీఆర్ది. ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో, ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమీ చేయలేకపోయారు, 9వ స్థానానికి దిగజారింది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఆపి దాని అంచనాలు పెంచి ప్రజలకు చేసిన నష్టమంతా చర్చకు వస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. పార్లమెంట్ అప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి అవయదానం చేసి 8 మంది ఎంపీలను ఎట్లా గెలిపించారో తెలుసు కదా. దానికి గురుదక్షిణ చెల్లించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. రాములు గారు ఇప్పుడు మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు. ఆ జిల్లా నుంచి ప్రతిపక్షానికి సంబంధించిన ఎంపీనో ఎమ్మెల్యేనో ఉంటాడు. వచ్చి నాకు మా జిల్లా పార్టీ ప్రెసిడెంటో లేకపోతే మా ఎమ్మెల్యే చెప్పింది ఏంటనా లేకపోతే అవతల చెప్పింది ఏంటనా. ఈరోజు సమాజంలో ఏం నడుస్తుంది? మొదటి ప్రాధాన్యత మన వాళ్ళకే ఇచ్చుకుంటాం కదా. ఏడొప్పుకోండు అంబర్పేటలో ఒప్పుకున్నాడు, ఆయన పైన ఒప్పుకోలే. ఒప్పుకుంటే సంతోషం, సన్మానం చేద్దాం. రాహుల్ షాల్వా గీల్వా అంతా నీతోనే కప్పిస్తా. అంటే ఇక నువ్వేమైనా సాయం చేసి పెడితే డెఫినెట్గా ఆలోచన చేస్తుంది మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిన దాన్ని ఎందుకు అమలు చేస్తలేవు అని అడుగుతున్నాను. కొత్త కొత్త ప్రతిపాదనలు చేస్తే నువ్వే వేరే దగ్గర తెచ్చుకుంటాను కదా, మాతో అవసరం ఏముంది అంటాడు. నువ్వు కిషన్ రెడ్డి గారికి తప్పించుకోనికి దారి ఎత్తుకుతున్నట్టుంది రాహుల్. పెట్రోల్ తెచ్చుకోనికి ఎక్కినట్లేదు. అందుకే ఈరోజు మొదటి దాని కింద దీనికి వచ్చిన మొదటి మళ్ళీ చెప్తే ఇవాళ అవి మిక్స్ చేయకండి. ఇవాళ ఓన్లీ మెట్రో గురించి మాత్రమే ప్రశ్నలు అడగండి. మెట్రో రిలేటెడ్ వాటికి సమాధానం చెప్తా. మీరు మిగతా అన్ని విషయాలు ఇందులో గందరగోళానికి తీయకండి. ఓన్లీ మెట్రో టేక్ ఓవర్ చేయడం, దాని ప్రత్యామ్నాయం ఎత్తాలి. ఇప్పుడు లోను ఇవ్వకపోతే మనకు బయట లోన్లు ఇస్తారు, కాకపోతే అది 8.9% తెచ్చుకుంటే మళ్ళీ నష్టం అనేది మొదటికి వస్తుంది. ఇప్పుడు ల్యాబ్స్ ఏం కావు, అడిషనల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నీ నెట్ మీద పడుతూనే ఉంటుంది, ఇక పెరుగుతూనే ఉంటుంది. అది ల్యాబ్స్ అయ్యేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు జపాన్ నుంచి లోన్ తెచ్చుకొని బ్యాంకులు వేసుకున్నదాన్ని వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. వాళ్ళు మన పేరు మీద ఆల్రెడీ జపాన్ బ్యాంక్స్ నుంచి లోన్ తెచ్చుకున్నారు, ఐఆర్ఎఫ్సి అకౌంట్లో డిపాజిట్ కూడా చేసుకున్నారు. నౌ దే హ్యావ్ టు పే ఇంట్రెస్ట్. మనకు డిస్బర్స్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ మనం చేస్తాం, వాళ్ళు మిడిల్ ఇది చేసినాను వాళ్ళ పర్సంటేజ్ కూడా వాళ్ళకి వస్తుంది. మాకు టేక్ ఓవర్ చేసుకోవడానికి డెడ్ లైన్ అనేది ఎల్ఎన్టీ నుంచి మాకు ఐఆర్ఎఫ్సి మధ్యలో జరిగిన ఒప్పందం మెట్రోకి ఇచ్చి తీసుకున్నాను. మనం ఇల్లు కొనుక్కున్నాం, కారు కొను, ఏదైనా కొనుక్కుంటే ఏదో ఒక టైం పెట్టుకుంటాం కదా మనము. ఈరోజు 15th, ఈరోజు మనకు వస్తే ఒక రకం, లేకపోతే రేపటికి పోతే రేపటి నుంచి జరిగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు, నష్టాలు, ఆపరేషన్స్ ఇవన్నీ ట్రాన్సాక్షన్ కంక్లూడ్ కాకుండా పెండింగ్ ఉంటుంది, గాల్లో ఏలాడుతూ ఉంటుంది. అన్నీ ఉంటాయి కానీ వాటి అన్నిటి గురించి మాట్లాడదలుచుకున్నాను. ఓన్లీ పొలిటికల్ రైట్ గురించే మాట్లాడుతున్నాను శ్రీనివాస్. I have to see, that is why I am appealing and publicly. That is why I am trying my best to get my money. I don't want to complicate my issue. ఏ టెక్నికల్ రీజన్ చెప్పడం లేదు. ఇక నేను కొంత ప్రైవేట్గా మాట్లాడి నేను ఇక్కడ చెప్పడం బాగుండదు. అది నైతిక ధర్మం కాదు, రాజకీయ ధర్మం కాదు. నాకు చాలా విషయాలు తెలుసు. నేను చాలా మందిని కలిసి వచ్చిన, సంబంధిత మంత్రులందరినీ కలిసిన,
ప్రధానమంత్రి గారిని కూడా కలిసిన, చాలా మందితో నేను మాట్లాడవచ్చిన. నేను రాజకీయంగా కొన్ని ఎథికల్గా వ్యవహరిస్తా. సో నేను ఎథికల్గా కొన్ని ఇష్యూస్ నేను చెప్పదలుచుకోలేదు. చెబితే అది బాగుండదు. ప్రైవేట్ ఇండివిజువల్స్ మధ్యలో జరిగిన డిస్కషన్ని డిస్క్లోజ్ చేయడం అనేది ఎథికల్గా కరెక్ట్ కాదు. అందుకోసమని నేను ఏ అంశాలు మాట్లాడతలేదు. జస్ట్ కిషన్ రెడ్డి గారిని లోన్ రిలీజ్ కావడానికి నిన్నే ఎందుకు అడుగుతున్నావు నీకు అనుమానం రావచ్చు. నువ్వు యూనియన్ క్యాబినెట్లో తెలంగాణ స్టేట్ నుంచి క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ ఉన్నావు కాబట్టి నిన్ను అడుగుతున్నావు. రేపు పొద్దున్నే మోడీ క్యాబినెట్ విస్తరించి నిన్ను తీసేసి ఈటల రాజేందర్ గారిని మంత్రి చేసిండు అనుకో, ఆటోమేటిక్గా రాజేందర్ గారిని వెళ్ళి అడుగుతా. ఆయన కాన్స్టిట్యున్సీకి కూడా మెట్రో వస్తుంది కాబట్టి. నేను అదే చెప్తున్నా, ఇండివిజువల్స్ మధ్యలో జరిగిన దాని మీద నేను డిస్క్లోజ్ చేయను. ప్రైమ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేయను రాతపూర్వకంగానే నేను ప్రైమ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన. ఎస్ బస్, I met Ashwini Vaishnav, I spoke to Ashwini Vaishnav thrice. Yeah, that is what I don't want to disclose, but my problem is this. Kishan Reddy has to address this problem. That is up to you. I cannot restrict, I cannot impose any conditions on my journalist. So journalist is having his wisdom to visualize anything. That is up to you. నేను అదే చెప్తున్నా, ఈరోజు మెట్రోకు పరిమితమై మాట్లాడండి. మీకు ఏమేమి ఉన్నావో ఎజెండా ఇస్తే రేపో ఎల్లుండో మళ్ళీ ప్రెస్ కూర్చుంటే మొత్తం మీకు అన్ని సమాధానం. ఈరోజు దీన్ని డైల్యూట్ చేయకండి. ఇది చాలా అత్యంత కీలకమైన విషయం. దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. చాలా కష్టపడి దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చినాం. ఇది ఈ హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరం కావాలంటే ఇది చాలా అత్యవసరం. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు కూడా యుద్ధం జరిగినప్పుడు మీరు మెట్రోలలో వెళ్ళండి, మెట్రోని వాడండి, మీరు డీజిల్ తక్కువ వాడండి, వెహికల్లు తగ్గించుకోండి, అన్ని సూచనలు ప్రధానమంత్రి గారు చేసింది. సూచనలకు తగ్గట్టుగానే మరి మేము మెట్రో విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఆగుతుంది? కొన్ని టోటల్ డీటెయిల్స్ కిషన్ రెడ్డి గారు ఒప్పుకుంటే, కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని తెలంగాణలో ఉండే లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీలందరికీ సెక్రటేరియట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఇస్తా. మొత్తం అగ్రిమెంట్ కాపీలన్నీ కిషన్ రెడ్డి గారికి ఇస్తా. ఇవి కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్ కాపీలు కాబట్టి నేను మీ అందరికీ ఇవ్వడానికి కొంచెం వెనక ముందు ఆలోచన చేస్తున్నా. సో అన్నీ కిషన్ రెడ్డి గారి ముందర పెడతా. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని మన దగ్గర రాష్ట్రంలో ఉన్న లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెక్రటేరియట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జర్నలిస్ట్ ఆల్సో కూడా ఇన్వాల్వ్ చేస్తారు. మీరు అందరు విని చూడండి. ఇక్కడ రాజకీయం నేను మాట్లాడడం లేదు. నా పాయింట్ రాజకీయం కాదు. ఫేజ్ 1 మెట్రోని మనము స్వాధీనం చేసుకోవాలా, కొనుగోలు చేయాలా. ఫేజ్ 2 విస్తరణకు మనము అనుమతులు తెచ్చుకొని నిర్మించుకోవాలి. ఇదే నా లక్ష్యం. స్ట్రైట్ అలిగేషన్